నూతన పర్యాటక విధానం ప్రకటించిన వేళ ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతోంది. విశాఖలో నిర్వహించిన రీజనల్ ఇన్వెస్టర్స్ కాన్క్లేవ్ లో ఆతిథ్య రంగానికి సంబంధించిన 8 కీలక ఒప్పందాలు జరిగాయి. భారీ స్థాయిలో రాష్ట్రానికి పెట్టుబడులు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ పర్యాటక ఆతిథ్య రంగంలో పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా విశాఖ వేదికగా రీజనల్ ఇన్వెస్టర్స్ టూరిజం సమ్మిట్ జరిగింది. మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో 8 కీలక ప్రాజెక్టులకు సంబంధించి ఎంఓయూలు జరిగాయి. హాస్పిటాలిటీ, అడ్వెంచర్ స్పోర్ట్స్, క్రూయిజ్ రంగాల్లో 1,217 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి. హోటల్స్, రిసార్ట్స్ నిర్మాణం ద్వారా విశాఖ, తిరుపతి, అమరావతి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొత్తగా 825 గదుల వసతి అందుబాటులోకి రానుంది. సుమారు 2,500 మందికి ఉపాధి అవకాశాలు లభించే ఛాన్స్ ఉంది. మీకు ఒక్కటే మనం చేస్తున్నాం, సింగిల్ విండో ద్వారా మీకు అనుమతులు ఇప్పించడానికి. అదేవిధంగా సాధ్యాసాధ్యాలను ఆలోచించి అతి తొందరలోనే మీకు అవుతుందో లేదో చెప్పేటువంటి పరిస్థితిని కూడా తీసుకొస్తాం. మీరు అప్లికేషన్ ఇచ్చినటువంటి ఒక నెల రోజుల లోపలనే, పెద్దలు చెప్పినట్లుగా వారం 10 రోజులు కాకపోతే ఒక నెల రోజుల లోపలనే దాని సాధ్యాసాధ్యాలని పూర్తిగా పరిశీలించి మీకు ఎస్ ఆర్ నో చెప్పడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇది.